Hello everyone. Welcome back to our YouTube channel Archana, Naveen, USA Vlogs. ఇది టార్గెట్ స్టోర్. మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్ వార్మింగ్ కి ఇన్వైట్ చేసినందుకు ఏదన్నా ఒక గిఫ్ట్ తీసుకుందాం అనేసి వచ్చాం. సో వాళ్ళ కోసం అయితే మంచి హాట్ వాటర్ కెటిల్ కొత్త మోడల్లో తీసుకున్నాం. మాకైతే ఈ కెటిల్ చాలా నచ్చింది. చాలా కూల్ ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఎట్లాగో టార్గెట్కి వచ్చాం కదా, ఏదో విండో షాపింగ్ చేసుకుంటూ అన్ని చూద్దాము అసలు ఏమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేసి అనుకున్నాము. ఇక్కడ క్యూసినార్ట్ స్టెయిన్లెస్ స్టీల్ చూడగానే ఇంకా మేము ఆగిపోయాం అనమాట. కుక్వేర్ సెట్ చేంజ్ చేద్దాం అనేసి ఆన్లైన్ లో చూస్తూనే ఉన్నాం అనమాట, రేట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. అంటే అక్కడ ఉన్నాయి చూడు, అదే ఆ సింగిల్ వన్ ని క్లబ్ చేసి ఇంట్లో పెట్టిండు అంతే. నేను సింగిల్ కుక్వేర్స్ చూస్తూ ఉంటే నా హస్బెండ్ మాత్రం ఇక్కడ 11 పీస్ తో ఒకటి ఉంది కదా కంబైన్డ్ అయ్యి అనేసి చూసి చెప్పాడు అనమాట. కింద పెట్టిండా 101. అవునా? ఓ 169 ది 101 కి వస్తుంది. సూపర్. ఇక్కడైతే ఎంత పెట్టిండు? 169 అని ఉంది, 199 అని ఉంది. ఇది క్రేజీ డీల్ కదా. అదే కదా, లెట్స్ గో విత్ ఇట్. తీసేసుకుందాం. అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను మంచి కుక్వేర్ తీసుకోవాలి. లైఫ్ టైం వారంటీ కూడా ఉంది. సో లైఫ్ టైం వారంటీ ఏంటంటే బేసిక్లీ ఐ థింక్ ఏమైనా డిఫెక్టివ్ ఉంటే ఏదున్నా రిపేర్ చేస్తారు. అండ్ ఇఫ్ దే ఫీల్ లైక్ ఇట్ ఇస్ రియలీ డిఫెక్టివ్ దెన్ కమ్ అండ్ రీప్లేస్ ఇట్. ఓకే. సో దీంట్లో ఏమొస్తుందంటే ఇక్కడ చూస్తే 1.5, 2.5, 3, 6 వస్తుంది కదా. సో బేసిక్లీ ఇదొకటి ఇదొకటి అండ్ ఇదొకటి, అవన్నీ కలిపి ఆల్మోస్ట్ 11 పీస్ సెట్. ఇది 11 పీస్ సెట్. 1 2 3 4 5 తీసుకుందామా? సో అట్లా ఒకదానికి షాపింగ్ చేయడానికి వచ్చి మేము ఇంకో ఐటమ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఆన్లైన్ లో డిఫరెంట్ కుక్వేర్ సెట్స్ ది కాస్ట్ చూస్తూ ఉండే కాస్కో, బర్లింగ్టన్, మార్షల్స్, అమెజాన్, వాల్మార్ట్ ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ బ్రాండ్స్ కి వచ్చేసరికి క్యూసినార్ట్, హెక్సాక్లాడ్ ఇవన్నీ చూస్తున్నాము. కానీ $200 నుంచి $600 వరకు ఉంది. అది దాదాపు మన ఇండియన్ రూపీస్ లో 16,000 నుంచి 50,000 వరకు. అంతెందుకు అనిపించింది మాకు. ఇది $15కే వస్తుంది. 6 పీసెస్ అంటే 3 బాక్సెస్ వస్తాయి కదా. 3 బాక్సెస్ వస్తాయి. 3 బాక్సెస్ గ్లాస్ విత్ లిడ్ వస్తుంది. వచ్చేసింది నీ కుక్వేర్. ఐఎమ్ సో హ్యాపీ. నీకన్నా ఎక్కువ హ్యాపీ నేనే. సో ఇంకా హ్యాపీగా మేము బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ చేసుకొని ఇంకా అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాము. టార్గెట్ లో మేము చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాము. అండ్ ఏ ఐటమ్ చూసినా కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది, కానీ క్వాలిటీ మాత్రం అసలు నిజంగా చాలా బాగుంటది. సో బయటికి వచ్చేసి ఇంకా కార్ట్ లో నుంచి కార్ లోకి అన్ని షిఫ్ట్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాం. సో మాకు రీసెంట్ గా ఒక అమేజింగ్ డిస్కౌంట్ లో ఈ కుక్వేర్ సెట్ వచ్చింది. సో దిస్ ఇస్ ఫ్రమ్ టార్గెట్ స్టోర్ కి వెళ్ళాము. అక్కడ మేము అనుకోకుండా ఐటమ్ ఎప్పటి నుంచో చూస్తున్నాము కొనాలి అని. అర్చన వెతుకుతూ ఉంది, అడుగుతూ ఉంది. సడన్ గా ఇంకా మేము స్టోర్ కి వెళ్ళినప్పుడు ఇది ఐటమ్ డిస్కౌంట్ లో చూసి ఇంకా వి ఫైనలైజ్డ్ ఇట్. యా, అండ్ మీ అందరితో పాటే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాము. ఇప్పటి వరకు మేము కూడా చూడలేదు. సో క్యూసినార్ట్ అన్న బ్రాండ్ మీకు అందరికి తెలిసిందే, ఎంత మంచి బ్రాండ్ అనేసి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుందాము అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. అండ్ చాలా వీడియోస్ చూడడము, వెతకడము, అవన్నీ మా ఆయన బుర్ర తినడము ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట. చాలా బ్రాండ్స్ చూసినాము. సో ఇంకా ఇది ఇంకా వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్ కదా ఇన్ యూఎస్. సో ఇంకా మేము చూసిన వెంటనే తీసుకుందామని అనుకున్నాము. సో మాకు మంచి డిస్కౌంట్ లో వచ్చింది. అది కూడా డీటెయిల్స్ చెప్తాం మీకు వీడియోలో చూస్తూ ఉంటే. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దామా? వారంటీ డీటెయిల్స్ ఏదో ఇచ్చినట్టున్నారు. సో లైఫ్ టైం వారంటీ. ఇది లైఫ్ టైం వారంటీ అంటే ఏంటంటే బేసిక్లీ ఎలాంటి డిఫెక్ట్ వచ్చినా గానీ దే విల్ రీప్లేస్ యూ ద ఐటమ్. ఒకవేళ సీరియస్ గానే పెద్ద డిఫెక్ట్ ఉంది అంటే దెన్ దే విల్ రీప్లేస్ ఇట్ కంప్లీట్లీ ఫర్ యూ ఫర్ ఫ్రీ. సో ఇది లిడ్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చండి. సో లిడ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఇవేంటంటే టెంపర్డ్ గ్లాస్ లిడ్స్ చాలా బాగున్నాయి. ఇలాంటివి 4 వచ్చినాయి, 4 లిడ్స్ వచ్చాయి. సో బేసిక్లీ మాకు సాస్ ప్యాన్స్, సాటే ప్యాన్, అట్లా ఇంకా కుక్ పాట్, అట్లా 7 ఐటమ్స్ వచ్చాయి. 4 లిడ్స్ వచ్చినాయి, టెంపర్డ్ గ్లాస్ లిడ్స్. సో ప్యాకింగ్ అంతా ఇట్లా మంచిగా వచ్చింది. సో ఇది యాక్చువల్ గా స్టీమర్, 18 సెంటీమీటర్ స్టీమర్ ఇన్సర్ట్ ఇది. సో ఇంకా దీనికి రిలేటెడ్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. సో ఇది 8 ఇంచ్ నాన్ స్టిక్ స్కిల్లెట్, రైట్? యా.
సో స్కిల్లెట్ అంటే జస్ట్ ఫ్రైయింగ్ పాన్స్ ని స్కిల్లెట్ అంటారు. సో అట్లా మనకి 2 వచ్చుంటాయి. సో ఇదైతే చిన్నది, లైక్ 8 inches ది. ఇది 8 inches ది. ఇంకా చూద్దాము. చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది ఎన్నో లేయర్స్ 3 layers అట్లా ఉంది అనుకుంటా. కింద లేయర్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ మన ఇండక్షన్ స్టవ్ ఉంటుంది కదా, ఇక్కడ అన్ని ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి. సో దాని డైమెన్షన్స్ ఇక్కడ పెట్టారు. సో ఇది ఎలా అంటే ఆల్మోస్ట్ మనము హై హీట్ లో అలా యూజ్ చేయదు, నార్మల్ గా మీడియం హీట్ లో పెట్టిన వెంటనే ఇట్ విల్ బి డన్ అని వాళ్ళు చెప్పారు. మనం చూడాలి ఇంకా. అండ్ ఏ స్టవ్స్ కైనా యూజ్ చేయొచ్చు. సో అది 8 inch స్కిల్లెట్. ఇది వచ్చేసి 10 inch స్కిల్లెట్. సో దిస్ ఇస్ 10 inch స్కిల్లెట్. బాగుంది కదా. సో ఈ హ్యాండిల్స్ ఏంటంటే కూల్ గానే ఉంటాయి, ఈవెన్ దో హాట్ అయినప్పుడు కూడా హ్యాండిల్స్ స్టీల్ తో ఉన్నా గానీ కూల్ గానే ఉంటాయి. అంటే మనం కుక్ చేసేటప్పుడు ఇట్లా పట్టుకొని కుక్ చేసేటట్టు. సో దిస్ ఇస్ అనదర్ సాస్ పాన్. సో దిస్ ఇస్ 1.5 quart అంటే 1.5 liter సాస్ పాన్. ఓకే, సాస్ పాన్ అంటే మనము మిల్క్ వేడి చేసుకోవడానికో లేకపోతే టీ చేసుకోవడానికో దాన్ని సాస్ పాన్స్ అంటారు. సో సూప్స్ కూడా చాలా మంది చేసుకుంటారు. సో అట్లాంటి ఇదన్నమాట. మేమైతే జనరల్ గా టీ బాగా తాగుతాం కాబట్టి టీకి, కాఫీకి అండ్ మిల్క్ వేడి చేసుకోవడానికి ఇట్లా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ లైక్ 2.5 quart సాస్ పాన్. యాక్చువల్ గా లిడ్స్ కూడా ఉన్నాయి. సో మేబీ ఈ లిడ్ దీనికే అనుకుంటా. దట్స్ 1.5 quart సాస్ పాన్ ఇది. సో ఇది కొంచెం పెద్దది, అంతే. 2 ఇచ్చారు. చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలి, మన కోసం ఇది యూజ్ చేయాలి. సో ఇది పెట్టి చూపిస్తున్నాను నేను. చాలా బాగుంది, స్టెయిన్లెస్ స్టీల్. అసలు చూస్తుంటేనే ఎప్పుడు వండుతావా నువ్వు నెక్స్ట్ అని చూడాలని ఉంది నాకు. ఫుల్ ఇంకా డిషెస్. ఇప్పుడు నెక్స్ట్, సో ఐ థింక్ దిస్ ఇస్ అ సాటే పాన్. 3 quart సాటే పాన్ విత్ కవర్. సాటే పాన్ అంటే దీంట్లో సాటే పాన్ అంటే లైక్ మనము ఏదైనా పూరి అట్లాంటివి చేసుకోవచ్చు. పూరి అలాంటివి మంచిగా ఆయిల్ వేసి దాంట్లో ఫ్రై చేయడానికి పెద్దగా ఉంటది కదా డైమెన్షన్. దిస్ వెరీ బిగ్. సో ఇంకా లాస్ట్ ఐటమ్, ఇంకో లిడ్ వచ్చింది. ఐ థింక్ ఇది దీని అనుకుంటా. మా ఫేవరెట్ ఐటమ్ ఇది. దిస్ ఇస్ కాల్డ్ స్టాక్ పాట్. సో స్టాక్ పాట్ అంటే మోస్ట్లీ బిర్యానీ చేసుకునే. ఇది మాకు మా ఫేవరెట్ ఐటమ్, ఎందుకంటే బిర్యానీ లేనిది మాకు అస్సలు మేము ఉండలేము. సో ఐ థింక్ దీంట్లో మంచిగా చేసుకోవచ్చు, ఇంకా బిర్యానీస్ బాగా చేసుకోవచ్చు. అండ్ అన్నిటికీ మెజర్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. సో 5 liters అని కనిపిస్తుంది. అండ్ ఆల్సో లైక్ అంటే 1 liter నుంచి 2, 3, 4, 5 మొత్తం మెజర్మెంట్స్ ఇచ్చారనమాట. దట్స్ వెరీ గుడ్. కప్స్ లెక్క కూడా లైక్ 20 cups అని కూడా దే మెన్షన్డ్. దట్స్ వెరీ గుడ్. సో దానికి లిడ్ ఇది ఇచ్చారు. దీంట్లో మంచిగా చేసుకోవచ్చు ఇక బిర్యానీస్ మాకు ఇప్పటి నుంచి. సో అది వీక్ లో అట్లీస్ట్ 2 times అయినా బిర్యానీస్ తింటాం మేము. ఇంకా హైదరాబాద్ నుంచి మనకు బిర్యానీ లేనిది మనకు ముద్ద దిగదు ఎవ్రీ వీక్. సో హైదరాబాద్ స్పెషాలిటీ ఏంటంటే బిర్యానీసే కాబట్టి మాకు అదే ఇష్టము. సో అది లేకుండా ఉండలేం కాబట్టి ఇంట్లో హాయిగా చేసుకోవచ్చు. సో ఇది మా క్విక్ ఓవర్వ్యూ ఆఫ్ Cusinart సెట్. దిస్ ఇస్ 11-piece సెట్. సో మాకు ఇది ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ లో వచ్చింది టార్గెట్ లో, విచ్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, విచ్ వాస్ రియలీ షాకింగ్ కదా. మేము బయట లైక్ మార్షల్స్ లో ఇంకా వేరే స్టోర్స్ లో కూడా చూస్తుండే, వాల్మార్ట్ లో అండ్ మేసీస్ లో అన్నిట్లో చూస్తుండే, కానీ బర్లింగ్టన్ అలా అన్ని చోట్ల చూస్తుండే, కానీ ఇంత డిస్కౌంట్ వాళ్ళ దగ్గర లేకుండే. సడన్ గా వి సా ఇట్ ఇన్ టార్గెట్ అండ్ వి టుక్ ఇట్. ఇంకా ఫస్ట్ నేనేమనుకున్నా అంటే సింగిల్ తీసుకోవాలి అంటే ఒక్కొక్కటిగా తీసుకుందాము అని అనిపించింది. బట్ సింగిల్ గా చాలా కాస్ట్ పడింది అనమాట. సో టోటల్ గా ఇది చూసేసరికి ఇంత డిస్కౌంట్ లో ఇంత మంచి రేంజ్ లో వస్తుందని చెప్పి చాలా హ్యాపీ అయ్యాం మేము. సో ఇండివిజువల్ గా $35-40 దాకా ఉందన్నమాట. అందుకనేసి ఇది బెస్ట్. అండ్ ఇంకోటి లైఫ్ టైం వారంటీ అని ఇచ్చాడు కదా, ఏమన్నా అవుతే కూడా తీసుకెళ్లి రిపేర్స్ చేయించవచ్చు లేదా రిప్లేస్ చేయించవచ్చు అన్న ఒక నమ్మకంతో ఇంకా మేము ఇది తీసేసుకున్నాము. గ్లాస్ కంటైనర్స్ అన్నమాట. ఒక 3 వచ్చాయి నాకు $15 కి. ఇది కూడా సేల్ లో ఉండే. సో ఇది మనకి ఫ్రిడ్జ్ లో ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి చాలా పనికొస్తుంది అనేసి ఇట్లా తీసుకున్నాను. సో సేల్స్ చూసుకుంటూ
తీసుకుంటే మాత్రం చాలా బాగుంటది. బేసిక్లీ ఇది $180 ఎంతో చూపించింది అక్కడ స్టోర్ లో, బట్ డిస్కౌంట్ చూసేసరికి దే వర్ గివింగ్ ఇట్ అరౌండ్ $100. ఇంకా మేము అక్కడ చూసి అప్పుడే లైక్ డిసైడ్ అయ్యి ఫిక్స్ అయిపోయినాంకి ఏమన్నా కానీ తీసేసుకుందామని. అక్కడ ఒకటే డబ్బా ఉండే, ఒకటే బాక్స్ ఉండే అక్కడ. దెన్ వి మేడ్ ష్యూర్ దట్ విల్ గ్రాబ్ ఇట్. సో అందరు తీసేసుకున్నారనమాట సేల్ లో ఉందనేసి. సో మేము కుక్ చేసి ఇంకా మా ఎక్స్పీరియన్స్ అసలు వీటితో ఎట్లా ఉంది ఏంటి అన్న రివ్యూ మాత్రం మేము ఇస్తూనే ఉంటాము. Cusinart కుక్వేర్ కొని 15 days అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే రైస్ నేను కుక్ చేస్తున్నాను. సో అన్ని డిషెస్ ఆల్మోస్ట్ ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడేమో ఉప్మా చేయడానికి చిన్న స్కెలెట్ తీసుకున్నాము. ఇది 8 inches స్కెలెట్ అండ్ మా ఇద్దరికే కాబట్టి చాలా బాగా సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను పట్టుకొని కూడా కుక్ చేయగలుగుతున్నాను, అసలు వేడి లేదు. అండ్ కుకింగ్ కూడా తొందరగా అయిపోతుంది. కానీ లిడ్స్కి వచ్చేసరికి అక్కడ వేడిగా ఉందన్నమాట, హ్యాండిల్ ఏదైతే లిడ్స్కి ఇచ్చిండ్రో. బట్ దట్స్ ఓకే, కొంచెమే వేడిగా ఉంది. అండ్ ఇక్కడ నేను టీ పెడుతున్నాను మా ఫ్రెండ్స్కి మాకు అందరికి కలిపి. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే టీ మేము ఎక్కువ చేసుకుంటాం కాబట్టి మాకు ఈజీగా అయిపోతుంది. సాటే ప్యాన్ తప్ప అన్ని కుక్వేర్ డిషెస్ నేను ట్రై చేసేసినాను అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ మా ఫేవరెట్ కుక్ పాట్ లో కూడా మేము బిర్యానీ ట్రై చేసేసినాము, చాలా బాగా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ కుక్వేర్. కొన్ని యూస్ఫుల్ మెయింటెనెన్స్ టిప్స్ ఏంటంటే, మనము హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో, అంటే ఫ్లేమ్స్ని అడ్జస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అడుగంటకుండా చూసుకోవాలి. అండ్ క్లీనింగ్ కూడా ఎప్పటిదప్పుడు చేసుకొని, అండ్ కొన్నిసార్లు డిష్ వాషర్లో వేసుకోవడం కూడా చాలా మంచిది. ఈ స్టీమర్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే వెజిటేబుల్స్ చాలా మంచిగా స్టీమ్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్. అండ్ కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. So until then, stay healthy, keep smiling. Bye-bye. Bye.